విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాంగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ముందుకొచ్చింది. 1582 కోట్ల పెట్టుబడులతో విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ క్యాంపస్ ఏర్పాటుతో 8000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఉప్పాడు దగ్గర 21 ఎకరాల భూమిని కాంగ్నిజెంట్ కోరింది. ఎకరా భూమి 99 పైసలకు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ను స్థాపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్నిజెంట్ తెలిపింది. వైజాగ్ కాంగ్నిజెంట్ రావడం గొప్ప మైలురాయన్నారు మంత్రి లోకేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కాంగ్నిజెంట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే కూటమి సర్కార్ ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంది. అందులో భాగంగా ఐటీ కంపెనీ కాంగ్నిజెంట్ విశాఖకు రావడం అనేది ఒక గొప్ప మైలురాయిగా మంత్రి లోకేష్ చెబుతూ ఉన్నారు. అయితే 1582 కోట్ల పెట్టుబడులతో విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ క్యాంపస్ ఏర్పాటుతో సుమారుగా 8000 మందికి ఉపాధి దొరుకుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఉప్పాడ దగ్గర 20 ఎకరాల భూమిని కాంగ్నిజెంట్ కోరింది. అయితే ఎకరా భూమి 99 పైసల నామమాత్రంగా కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ స్థాపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్నిజెంట్ తెలిపింది. దీంతో వైజాగ్ కాంగ్నిజెంట్ రావడం ఒక గొప్ప విజయంగా మైలురాయిగా మంత్రి నారా లోకేష్ చెప్తూ ఉన్నారు.